నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, గూగుల్ చేయకుండా దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఇంకా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు, అడుగు. నువ్వు ఎంబీఏ చేసావు కదా, దాని ఫుల్ ఫామ్ ఏంటి? అది ఎప్పుడో 7 years బ్యాక్ చేశాను. అయినా అప్పుడు మనం కాలేజ్ కూడా వెళ్ళేవాళ్ళం కాదు. నాకెలా తెలుస్తుంది? ఇంకొకటి అడుగు ప్లీజ్. సరే, నువ్వు 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఒక 10,000 ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావు అనుకో. 6 monthsలో టోటల్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? నీకు నా రేంజ్ అర్థం కావట్లా. నేనెందుకు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను? సమస్య లేదు. వెళ్ళి పని చేసుకో. ప్లీజ్ 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 ఇంకొకటి ప్లీజ్. ఇప్పుడు నీ ఆస్తి అంతా నీకు తిరిగి 6 monthsలో ఇచ్చేస్తానని చెప్పాను కదా. అవును, ఇప్పుడు ఇచ్చేస్తావా? ఇప్పుడు 1 year వరకు ఇవ్వను. వద్దు వద్దు వద్దు, నా పని నేను చూసుకుంటాను. ప్లీజ్ 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 వెళ్ళు. నా సీటు మళ్ళీ వెనక్కి రాని చెప్తాను. ఏంటి కొను